హలో వ్యూయర్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ కోలం. ముందు వీడియోలో మనం ఉగాది గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వీడియోలో ఉగాది పచ్చడి గురించి మరికొన్ని విషయాలు అనేది తెలుసుకుందాం. అండ్ అందరికీ కూడా మరొక ముఖ్యమైన విషయం అండి, నాకు ఎంతవరకు తెలుసో వాటినే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ ఇందులో ఏదైనా తప్పులు ఉంటే మాత్రం నన్ను క్షమించండి. మన తెలుగు నెల మొదటి నెల వచ్చేసి చైత్ర మాసం అండి. సో చైత్ర మాసం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ మొదటి రోజే ఉగాది అనమాట. సో ఉగాది రోజు ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఎందుకంటే శిశిర ఋతువు ఆగిపోయి వసంత ఋతువు అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి భౌగోళికంగా, వాతావరణ పరంగా, ప్రకృతి పరంగా చాలా మార్పులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వాటన్నిటి నుంచి కూడా మనం ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా ఉండడం కోసం ఈ ఉగాది పచ్చడి చేసుకొని తింటూ ఉండాలన్నమాట. అయితే ఈ ఉగాది పచ్చడి ఓన్లీ ఉగాది రోజు మాత్రమే కాకుండా 9 రాత్రులు అంటే శ్రీరామనవమి వరకు కూడా తినాలండి. అలా తింటేనే మనకి ఎటువంటి వ్యాధులు కూడా అంత తొందరగా మన దగ్గరికి రాకుండా ఉంటాయి. అయితే మన శాస్త్రాలలో ఉగాది పచ్చడిని కొన్ని పేర్లు ఉండేవండి. ఉగాది పచ్చడికి నింబకుసుమ భక్షణం అని, అశోక కలికాప్రాసనం అని కూడా దీన్ని పిలిచేవారనమాట. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా వాత, కఫ, పిత్త దోషాలు కలిగి శరీరం వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ దోషాలను ఈ పచ్చడి నివారిస్తుందనే నమ్మకంతో సంవత్సరానికి ఒక్కసారైనా తింటే ఏడాది పొడవునా కూడా జబ్బులు రాకుండా ఉంటాయి అని చెప్పి నమ్మేవారనమాట. సో ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు 9 రాత్రులను వసంత నవరాత్రులని అంటారు. ఈ 9 రోజుల పాటు ఉదయం పరగడుపుని ఈ పచ్చడి తింటే చాలా మంచిది. ఉగాది పచ్చడిలో తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రకాల షడ్రుచులు ఉంటాయండి. వీటి కోసం వేప పువ్వు, బెల్లం పొడి, మామిడికాయ, పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతపండు వాడతారనమాట. ఇవన్నీ కూడా మనకి ప్రకృతి పరంగా లభించినవే అనమాట. సో ఈ ఉగాది పచ్చడిని వాటితో మనం తయారు చేసుకొని తినాలి. అవి తినేటప్పుడు ఒక మంత్రాన్ని కూడా మనం పఠిస్తూ ఆ ఉగాది పచ్చడిని తింటే చాలా మంచిదండి. మంత్రం వచ్చేసి త్వామష్ట శోక నరాభీష్ట మధుమాస సముద్భవ నిబామి శోక సంతప్తాం మమ శోకం సదా కురు అనే మంత్రాన్ని పఠిస్తూ ఉగాది పచ్చడిని తింటే అది మరికొంచెం మంచిని చేస్తుందని చెప్పి పెద్దల నమ్మకం అన్నమాట. ఈ ఉగాది పచ్చడిని షడ్రుచుల సమ్మేళనంగా చెప్పుకుంటారండి. జీవితంలో జరిగే వివిధ రకాల అనుభవాలని చిహ్నంగా ఈ ఉగాది పచ్చడి ఉంటుందన్నమాట. పచ్చడిలో వాడే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, మన జీవితంలో జరిగే అనుభవాలకి ప్రతీకగా ఉంటుంది. ముందుగా తీపి గురించి చెప్పుకుందాం. తీపికి మనం బెల్లం వాడతాము. అది మన జీవితంలో ఆనందానికి చిహ్నంగా ఉంటుందన్నమాట. రెండవది వచ్చేసి ఉప్పు. మన జీవితంలో ఉత్సాహం, రుచికి ఇది సంకేతంగా ఉంటుంది. ఎటువంటి పదార్థం అయినా సరే ఉప్పు లేకపోతే దాని టేస్ట్ అస్సలు ఉండదు కదండి, మనం అస్సలు తినలేము. సో మన జీవితంలో కూడా ఉత్సాహం అనేది అలానే ఉండాలి. ఎటువంటి లోటుపాట్లు వచ్చినా సరే మనం ఉత్సాహంతో ముందుకు పోతూ ఉంటేనే ఏదో ఒక రోజు మనం ఆ పనిలో అనేది విజయం సాధిస్తూ ఉంటాం మనం. సో ఇంకా మూడవది వచ్చేసి వేప పువ్వు. వేప పువ్వు అనేది చేదుకి చిహ్నం అండి. అంటే మన జీవితంలో కలిగే ప్రతి బాధ, దుఃఖానికి కూడా ఇది చిహ్నంగా ఉంటుంది. నాలుగవది వచ్చేసి చింతపండు. చింతపండు అంటే పులుపు, అంటే నేర్పుగా ఎలా వ్యవహరించాలి అనేది ఇది బాగా చెప్తుందనమాట. ఐదవది వచ్చేసి మామిడికాయలు. మామిడికాయలు అనేవి వగరుకి చిహ్నంగా ఉంటాయి. అంటే మన లైఫ్లో ఉండే కొత్త కొత్త సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలనేది ఇది చెప్తూ ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం అండి, వగరుకి మామిడికాయలు వాడుతూ ఉంటాము. మామిడికాయలు అంటే మామిడికాయ కంటే మామిడి పిందె అంటారనమాట. చిన్నగా ఉంటుంది, చిన్న సైజు మామిడికాయ. అది వాడితేనే వగరుగా ఉంటుందండి. కొంచెం పెద్ద సైజు వాడామంటే అది పులుపులోకి వెళ్ళిపోతుంది. పులుపుకి మనం ఆల్రెడీ చింతపండు వాడుతున్నాం కాబట్టి ఇక్కడ వీలైతే మామిడి పిందెలను వాడడానికి ట్రై చేయండి. అప్పుడు వగరుకి టేస్ట్ అనేది సరిపోతుంది. ఇంకా ఆఖరిది వచ్చేసి కారం.
ఇది సహనం కోల్పోయిన పరిస్థితుల్లో ఉండేదాన్ని కారం అంటే ప్రతి చిన్న విషయానికి కూడా మనం వెంటనే కోపం తెచ్చేసుకుంటాం కదా, దానికి చిహ్నంగా కారం అన్నమాట. సో ఈ పదార్థాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని మనం ఉగాది పచ్చడి అనేది తయారు చేసుకుంటారు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మంట లేకుండానే ఈ పచ్చడిని తయారు చేసుకుంటారండి. మనం చింతపండుతో ముందుగా రసం తీసుకొని దానిలో బెల్లాన్ని కరిగించుకోవాలి. తర్వాత అందులో మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత మిరియాలు కానీ, సొంటి పొడి కానీ, పచ్చిమిరపకాయలు కానీ వేసుకోవాలి. వేప పువ్వు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కావాలంటే మీరు ఇంకా ఎక్స్ట్రాగా చెరుకు కానీ, కొబ్బరి ముక్కలు కానీ, బెల్లం కాదు అరటిపండు కానీ ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రాగా. మన జీవితం అంటేనే 6 రుచుల కలయిక అని, వీటిని స్వీకరిస్తేనే జీవితానికి ఒక అర్థం ఉంటుందని చెప్పడమే ఈ ఉగాది పచ్చడి యొక్క ముఖ్యమైన ఉద్దేశం అండి. ముందు వీడియోలో చెప్పుకున్నట్టు మనం ఉగాది రోజు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసుకోవాలి. ఆ రోజు నువ్వుల నూనెతో మనం మొత్తం రుద్దుకొని తలకు కూడా ఆయిల్ అప్లై చేసుకొని తలకు స్నానం చేయాలండి. ఎందుకంటే పండగ పూట మనకి తైలంలో వచ్చేసి లక్ష్మీదేవి, నీటిలో వచ్చేసి గంగాదేవి ఉంటారు. వాళ్ళిద్దరి అనుగ్రహం కూడా మన మీద ఉండాలి అని చెప్పి ఆ రోజు తలకి నూనె పెట్టుకుని తర్వాత మాత్రమే స్నానం చేస్తారనమాట. ఉగాది ఎలా వచ్చింది అని చెప్పి ముందు వీడియోలో చెప్పానండి. ఎవరైనా ఆ వీడియో చూడకపోతుంటే మరొకసారి ఆ వీడియో చూసి తెలుసుకోండి. కొత్త వాళ్ళ కోసం సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే కాలగమనంలో మనం ఎక్కడ ఉన్నాము అనే దాన్ని చెప్పేదే ఉగాది అండి. ఆ ఉగాది అండ్ ప్రకృతిలో సంభవించే మార్పుల కారణంగా మనకి ఎటువంటి వ్యాధులు కూడా రాకుండా ఉండడం కోసం ఈ ఉగాది పచ్చడి అనేది మనకి హెల్ప్ చేస్తుంది. అందుకని ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి చేసుకొని అందరూ కూడా తప్పనిసరిగా కూడా తినాలన్నమాట. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.